సీజన్ లెవెల్లో మన తెలుగు టైటన్స్ స్ట్రెంత్ అండ్ వీక్నెస్ ఏంటో మనం ఇవాళ వీడియోలో అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్. 2 రోజులుగా వీడియో అయితే రాలేదు, ఎందుకంటే హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల నేనైతే వీడియోస్ అయితే పెట్టలేకపోయాను. సారీ ఫ్రెండ్స్. ఇప్పటి నుండి అయితే మన ఛానల్లో డైలీ వీడియోస్ అయితే వస్తాయి ఎప్పటిలాగే. అండ్ మనం ఈరోజు వీడియోలో తెలుగు టైటన్స్ అయితే స్ట్రెంత్ అండ్ వీక్నెస్ గురించి అయితే మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్టయితే కింద కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మేము ఎటువంటి వీడియోస్ పెట్టినా మీకు అయితే నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు అనమాట. టైటన్స్ యొక్క స్ట్రెంత్ చూసుకున్నట్లయితే వాళ్ళ రైడింగ్ ఫ్రెండ్స్. రైడింగ్లో విజయ్ మాలిక్, మంజిత్ అండ్ ప్రఫుల్ జవారీ అండ్ పవన్ షరావత్ లాంటి స్ట్రాంగ్ రైడర్స్ అయితే ఉన్నారు. అండ్ ఇప్పటికే చూసుకున్నట్లయితే మనకి విజయ్ మాలిక్ కావచ్చు, మంజిత్ కావచ్చు పెద్దగా ఫామ్లో లేనట్టు మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. అండ్ లాస్ట్ సీజన్లో కూడా పెద్ద ఫామ్లో లేరు. బట్ ఈ సీజన్లో మనకి కిషన్ కుమార్ హుడ్డా సార్ చేతిలో పడ్డారు కాబట్టి మరొకసారి ఫామ్లోకి వస్తారని మనందరం కోరుకుందాం ఫ్రెండ్స్. వీళ్ళు కనుక ఫామ్లోకి వస్తే తెలుగు టైటన్స్ రైడింగ్ లైనప్ అనేది వెనక్కి తిరగక్కర్లేదు, వెనక్కి చూసుకోక్కర్లేదు అని చెప్పాలి. ఎందుకంటే విజయ్ మాలిక్ ఎలాంటి ప్లేయర్ మీ అందరికీ తెలిసిందే, మంజిత్ ఎలాంటి ప్లేయర్ తెలిసిందే. అండ్ ప్రఫుల్ జవారీని లాస్ట్ సీజన్లో చూసాం. అండ్ ఈసారి పవన్ షరావత్ తన బెస్ట్ ఇస్తాడనేది అయితే మనం మాట్లాడడం చూసాం. అండ్ ఈ రైడింగ్ లైనప్ ఒక్కసారి కనుక క్లిక్ అవుతే వేరే విధంగా ఉంటుంది. ఫామ్లో ఉంటే కనుక తెలుగు టైటన్స్ రైడింగ్ లైనప్ని ఎవ్వరు కూడా ఆపలేరు ఫ్రెండ్స్. మరి మీరు అనుకుంటున్నారు టైటన్స్ రైడింగ్ లైనప్ మీద మీ ఒపీనియన్ అయితే కామెంట్ సెక్షన్లో తెలపండి. అండ్ పవన్ షరావత్ ఒక్కసారి కనుక ఫామ్లోకి వస్తే వేరే విధంగా ఉంటుంది. బట్ పవన్ షరావత్కి కూడా కొంచెం సపోర్ట్ అనేది ఉండాలి కాబట్టి ఖచ్చితంగా సపోర్ట్ అయితే చేయాలి. వీళ్ళ నుంచి ఖచ్చితంగా సపోర్ట్ అయితే రావాలి. అండ్ రైడింగ్ అనేది చాలా అంటే చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది మన తెలుగు టైటన్స్ది ఈ సీజన్లో. ఇక డిఫెన్స్లో చూసుకున్నట్టయితే ఎక్స్పీరియన్స్ లోపం అయితే కనిపిస్తుంది నాకైతే. అండ్ కిషన్ దుల్ లాంటి టాలెంటెడ్ పర్సన్ ఉన్నా కూడా పెద్దగా ఎక్స్పీరియన్స్ అయితే లేదు కాబట్టి టైటన్స్ డిఫెన్స్ అనేది కొంచెం నాకైతే వీక్గా కనిపిస్తుంది. అజిత్ లాంటి డిఫెండర్స్ ఉన్నా కూడా కొంచెం వీక్గానే కనిపిస్తుంది. అంకిత్ అండ్ సాగర్ రావల్ లాంటి యంగ్స్టర్స్తో టైటన్స్ డిఫెన్స్ అనేది ఉంది కాబట్టి వీళ్ళు ఏ విధమైన పర్ఫార్మెన్స్ ఇస్తారో మనకు తెలియదు కాబట్టి ఈ సీజన్లో మనకు కొంచెం వీక్గా ఉందని మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే వీళ్ళ పర్ఫార్మెన్స్ మ్యాట్ మీద ఏ విధంగా ఉంటుందో మనకు తెలియదు. ఆన్ పేపర్ అయితే కొంచెం వీక్గానే కనిపిస్తుంది. నాకైతే కిషన్ దుల్ మీద, అజిత్ మీద చాలా అంటే చాలా నమ్మకం అయితే ఉంది. ఎందుకంటే లాస్ట్ సీజన్స్లో వాళ్ళని చూసాం గైస్, వాళ్ళు ఏ విధమైన పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అండ్ మనకి అంకిత్ కూడా తనకు వచ్చిన అవకాశాలు కూడా మనకైతే చాలా మంచిగా యూటిలైజ్ చేసుకున్నాడు. ఇక్కడ సాగర్ రావల్ ఏ విధమైన పర్ఫార్మెన్స్ ఇస్తాడో మీ అందరికీ తెలీదు, నాకు కూడా తెలియదు. ఎందుకంటే ఎన్వైపీ ప్లేయర్ కాబట్టి ఏ విధమైన పర్ఫార్మెన్స్ ఇస్తాడో చూడాలి. అండ్ ఈ ప్లేయర్ కూడా క్లిక్ అవుతే కనుక టైటన్స్ డిఫెన్స్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ అండర్ రేటెడ్ టీంలా కనిపిస్తుంది కాబట్టి అందరూ వీక్ టీం అనుకోవచ్చు. బట్ వీళ్ళ కనుక ఒక్కసారి పర్ఫార్మెన్స్ చేసి మ్యాట్ మీద అద్భుతాలు సృష్టిస్తే కనుక ఒపీనియన్ చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ ఒకప్పుడు తమిళ తలవాస్ కూడా ఈ విధంగానే ఉంది. అండ్ మనకి దబాంగ్ ఢిల్లీ కూడా ఈ విధంగానే ఉంది. వాళ్ళ మ్యాట్ మీద ఏ విధమైన పర్ఫార్మెన్స్ ఇచ్చారో మీరు చూశారు. ఆ విధమైన పర్ఫార్మెన్స్ మన తెలుగు టైటన్స్ నుంచి వస్తుందని నా ఒపీనియన్. మరి మీరు అనుకుంటున్నారు? మీ ఒపీనియన్ అయితే కామెంట్ సెక్షన్లో తెలపండి. తెలుగు టైటన్స్ అయితే ఏ విధంగా ఉందని. అండ్ 10 రేటింగ్కి మీ రేటింగ్ ఏ విధంగా ఇస్తారనేది కామెంట్ సెక్షన్లో తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో తర్వాత కలుద్దాం. నేను మీకు ఏడిపి సైనింగ్ ఆఫ్. బై ఫ్రెండ్స్, బై బాయ్.